రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని జిల్లాలపై అధికంగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 2.4 సెంటీమీటర్లు, మెదక్, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని జిల్లాలపై అధికంగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 2.4 సెంటీమీటర్లు, మెదక్, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రైట్, అప్డేట్స్ కల్పన లైవ్ లో ఉన్నారు అందించడానికి. కల్పన, ఏంటి వెదర్ అప్డేట్స్ ఇవాళ? ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు ఇటు అరేబియన్ సముద్రంలో కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ 2 ద్రోణుల కారణంగానే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మనకు మేఘావృతమైన వాతావరణం కనిపించడంతో పాటు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు చిరుజల్లులతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కూడా మనకు పలు జిల్లాల్లో నిన్న నమోదయ్యాయి. దాంతోపాటు ఈదురుగాల తీవ్రత కూడా మనకు నిన్న అక్కడక్కడ దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఇక నిన్న అత్యధికంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు సంగారెడ్డిలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు నిజామాబాద్లో కూడా దాదాపు మనకు 2.4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మెదక్, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, ములుగు ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన సందర్భాలు కూడా చూసాము. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. కాకపోతే వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కూడా మనకు తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు రేపు అయితే మనకు దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్స్కి సంబంధించి కూడా దాదాపు మనకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 10 సెంటీమీటర్ల పైగానే మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా మనకు ఏవైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారో ఆ జిల్లాల్లో కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా పలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం భారీ వర్షాలకు సంబంధించి చూసుకున్నట్టయితే కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు సంబంధించి మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు మనకు 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల లోపు ఈ జిల్లాలో వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలు కూడా ఈ జిల్లాలకు సంబంధించి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రైతులకు సంబంధించి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న రైతులకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ జిల్లాల్లోనే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇక మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనకు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు కాస్త క్లౌడీ వెదర్ అంటే మేఘావృతమైన వాతావరణం అయితే ఈరోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. దాదాపు మనకు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కూడా ఒక జోరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మాత్రమే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అది కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కాస్త భారీ
భారీ వర్షాలు మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక బంగాళాఖాతంలో ఏవైతే కొనసాగుతున్నాయో 2 ద్రోణులతో పాటు ఇటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో కూడా మనకు చురుకుదనం కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సినాప్టిక్ కండిషన్స్ అంటే మనకు దాదాపు ఈశాన్య భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశంలో మాత్రం మనకు అతి భారీ అత్యంత భారీ దాదాపు ఫ్లడ్స్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. సో మనకి అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కాకపోతే మంచి వర్షాలు మాత్రం మనకు 3వ వారం లేదా 4వ వారం అంటే ఈ జూలై 3, 4వ వారంలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. జూన్లో మాత్రం మనకు వర్షాలు నిరాశపరిచాయని చెప్పుకోవచ్చు. చాలా వరకైతే ఇటు రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ఇటు పత్తి కావచ్చు, దాంతోపాటు మక్క కావచ్చు, ఇంకా ఇతరత్ర పంటలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు అయితే మనకు గింజలు పెట్టిన తర్వాత వర్షాలు రాక చాలా వరకు ఎండిపోయిన సిచ్యువేషన్స్, మొలవని సిచ్యువేషన్స్ కూడా చూసాము. సో రైతులైతే వానల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటి వానలు అయితే మనకు కాస్త 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త బ్రేక్ అనేది మళ్ళొక వారం రోజుల పాటు బ్రేక్ కనిపించిన తర్వాత కూడా మనకు 3వ వారం లేదా జూలై 4వ వారంలో కూడా మంచి వర్షాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు జూలైలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు సాధారణ కంటే కూడా మనకు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం ఎలాంటి సినాప్టిక్ కండిషన్ మనకు తెలంగాణకి దగ్గరలోనైతే లేవు. సో మరికొద్ది రోజుల్లో కూడా ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని అయితే అంచనాలు వేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక.